హాయ్ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవటం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సీరియస్గా ఉండాల్సిన క్షణాలు దగ్గర పడినాయి. సో జగనన్నకి నా వంతు సాయంగా నేను చేయగలిగిన ఈ లైవ్లు అయితే ఇక నుంచి రెగ్యులర్గా కంటిన్యూ అవుతాయి. సో మీరందరూ చాలా బాగా కష్టపడుతున్నారు జగనన్న కోసం. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే చిన్న స్థాయి దగ్గర నుంచి అందరూ చాలా చాలా కష్టపడుతున్నారు. సో మీ అందరికీ పర్సనల్గా ధన్యవాదాలు. మీతో పాటు నేను కూడా సిద్ధం జగనన్న కోసం, అలాగే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడానికి. సో ఈరోజు మొదలు పెట్టడానికి రీజన్, చాలా కడుపుడిక్కిపోయిన కొన్ని మాటలు, కొన్ని కమెంట్స్ పవన్ కళ్యాణ్ చేయడం అనేది చాలా ఇబ్బంది పెట్టాయి. సో మనకు తెలిసిన వాళ్ళు అన్నారు, వాడు ఎవరికి వినడు, వాడికి నువ్వే కరెక్ట్, నువ్వు రావాలి రంగంలోకి అని చెప్పి. నేను ఎప్పుడో రావాల్సింది రంగంలోకి, కాకపోతే కొంచెం లో బీపీతో ఇబ్బంది పడటం వలన రాలేకపోయాను. సో మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇక నుంచి మనం ఏదైతే లైవ్లు చేస్తున్నామో మీరందరూ ఆశీర్వదించాలి. అలాగే వీటిని ఇంకా షేర్లు చేసి, లైక్ చేసి ఎంకరేజ్ చేయాలి. అంతే, దట్స్ ఇట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సరే, ఈ పెద్ద మనిషి మొన్నటిదాకా చిరంజీవి అనే ఒక వ్యక్తి రకరకాల రంగులు వేసుకున్నాడు. అది సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం, మళ్ళీ ఇంకొక సినిమాలో ఇంకొక క్యారెక్టర్ చేయడం తప్పులేదు. అతను పెద్ద ఒక యాక్టరు అండ్ ఇండియన్ సినిమాలో మంచి అవార్డులు, రివార్డులు అందుకున్న ఒక వ్యక్తి కనీసం పర్సనల్ క్యారెక్టర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. సినిమాలో అద్భుతంగా నటించవచ్చు, కానీ నిజ జీవితంలో కూడా నటించడం చిరంజీవికి, చిరంజీవి ఫ్యామిలీలో కొంతమందికి అయింది. మరి చిరంజీవి ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ ఈరోజు దేశ స్థాయిలో, అలాగే ప్రపంచ స్థాయిలో కూడా తన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అంటే ఐ థింక్ జపాన్ అలాంటి దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు కేరళలో అయితే చెప్పక్కర్లేదు, అల్లు అర్జున్ కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి అంటే ఎవరు పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయినాయి. చిరంజీవి కమెంట్స్ కానీ, లేకపోతే చిరంజీవి యాక్టింగ్ కానీ ఇప్పుడు ఆయన్ని భుజాల మీదకి ఎక్కించుకునేవాడు ఒకడూ లేడు. ఎందుకంటే ఆయన పర్సనల్ గా అనేకమైన తప్పులు చేయడం వల్ల. అతను డబ్బుండి ఉండొచ్చు, లేకపోతే ఉపాసన వాళ్ళ కోడలు అయి ఉండొచ్చు, లేకపోతే రామ్ చరణ్ వాళ్ళ కొడుకు అయ్యుండి ఉండొచ్చు. చిరంజీవి అనే ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అనేది ఉండాలా? ఒక బాధ్యత ఉందా? ఒక ఏజ్ వచ్చింది కదా, ఒక ఏజ్కి తగ్గట్టయినా బిహేవ్ చేయడం వస్తుందా? అంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకపోతే ఇన్ని మాటలు మాట్లాడాలా శ్రీరెడ్డి అంటే? కాదండి. నువ్వు ప్రజారాజ్యం పెట్టుకున్నావు, కాంగ్రెస్ లో కలిపేశావు, కాపుల తరపు నుంచి పోరాడతానన్నావు, నేను రాజకీయాలకి అసలు నాకు సంబంధం లేదు, నేను కమెంటే చేయనన్నావు. అలాంటప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చావు? ఎందుకు కాంగ్రెస్ లో కలిపేశావు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు? నీకన్నా బుద్ధి జ్ఞానం ఉందా, లేకపోతే వినడానికి మాకు లేదనుకుంటున్నావా? మాకైతే అర్థం కావట్లేదు చిరంజీవి. నువ్వు వచ్చి మాట్లాడుతావు, మా తమ్ముడికి సపోర్ట్ చేయండి, నేను 5 కోట్లు ఇచ్చాను కాబట్టి మీరు, అసలు నువ్వు ఏ రోజు ఒక 5 పైసలు తీసి ఖర్చు పెట్టను నువ్వు. నేను ఈవెంట్కి ఫ్రీగా వస్తా, దాని మీద ఎంత కలెక్ట్ అవుతుందో మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పే నువ్వు, పిల్లికి బిచ్చం పెట్టను నువ్వు ఈ రోజు నీతి సూత్రాలు వల్లిస్తే, కాపు అని ఒక ట్యాగ్ తగిలించుకుని ప్రపంచానికి ఏదో మెసేజ్లు ఇస్తే ఎవడు వింటాడు? ఎందుకు వినాలి? న్యూట్రల్ గా ఉండు, గౌరవం కాపాడుకో. నువ్వు ప్రపంచానికి ఇవేమి ఇవ్వద్దు. నువ్వేం చెప్పావు? నీతి సూత్రాలు, నీతి సూక్తులు. నాకు సంబంధం లేదు పాలిటిక్స్, నన్ను అడగద్దు ఈ క్వశ్చన్స్. 10 సార్లు చెప్తున్నాను నేను, నాకు అవసరం లేదు అని చెప్పావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? ఒక మాట మీద నిలబడే మనస్తత్వం లేదా నీకు? కనపడరు మీరు, కానీ మీకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఎంత ఉంటాయంటే అంత ఉంటాయి. ఒకప్పుడు చంద్రబాబుని తిట్టిన ఈ చిరంజీవి ఈ రోజు చంద్రబాబు గొప్పోడంట, కూటమి చాలా బాగుందంట. నువ్వు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నావు? ముద్రగడ వచ్చారు కాబట్టి
మీ తమ్ముడు ఎక్కడ ఏమైపోతాడో రేపొద్దున నువ్వు కూడా ఈ ఈ పవన్ కళ్యాణ్ ఈ పావలగాడు ఏదైనా ఇదేంటి నిలబెట్టేస్తాడేమో, గవర్నమెంట్ నిలబెట్టేస్తాడేమో, పెట్టేస్తాడు. 20 సీట్లకి 21 సీట్లకి కూడా ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడా? బుద్ధి లేదు. అంటే చంద్రబాబు గారు ఏమన్నా పుట్టుకుమంటే పవన్ కళ్యాణ్ గారిని నిలబెడదామనా? ఏమన్నా ఆలోచనలు ఉండొచ్చు, క్రిమినల్ బ్రెయిన్లు ఉంటాయి కదా మీ వెనకాల. ఇదేదైనా థాట్స్ పెట్టుకుని మీ ఓడికి సపోర్ట్ చేస్తున్నారా? ఆడికి ఏమన్నా మెంటల్లీ అసలు ఏమన్నా నిలబడుతుందా? ఒక మాట మాట్లాడేది ఏమన్నా అర్థం ఉంటుందా? ఆడేమన్నా మాట్లాడుతున్నాడా? నా ప్రభుత్వం వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పేసి జగన్ లాగా తొడగొట్టేమన్నా చెప్తున్నాడా? చెప్పలేకపోతున్నాడు. ఆడేం చెప్తాడు 24 గంటలు? జగన్ నిన్ను దింపుతా, జగన్ నిన్ను ఇలా చేస్తా, జగన్ నీ ప్రభుత్వం నచ్చట్లా, జగన్ నా పెళ్ళాలని అంటావా? నీ బతుకు ఇదే కదరా పావలాగా. ఇలాంటి మెగా కుటుంబాన్ని ప్రజలేదో నమ్మేస్తారు. అరే నువ్వు నిజంగా ఇదేంటి చిరంజీవిగా నువ్వేదో పెద్ద నిలబడతావు, కాపుల పరువు తీకోకుండా కాపుల్లో ఒక పెద్ద నాయకుడు అవుతాడు, రంగా తర్వాత చిరంజీవి అన్న మన కాపుల పరువు నిలబెడతాడు అంటే నువ్వేం చేసుకున్నావు? చిరంజీవిగా ఢిల్లీ వెళ్ళి కనీసం నీ కార్యకర్తలకు గాని, నీ ఎమ్మెల్యేలకు గాని, లేకపోతే నీకు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి గాని ఒక్క మాట చెప్పకోకుండా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి కలిపేసావు ప్యాకేజీలు తీసుకుని. నీ బతుకు ఒక ప్యాకేజు, నీ తమ్ముడు బతుకు ఒక ప్యాకేజు. మీ బతుకులు జనాల కోసమో కాపుల కోసమో కాకోకుండా మీ ఉద్యమాలు లేకపోతే మీ పార్టీలు కేవలం మీ ప్యాకేజీల కోసమే మీరు పార్టీలు పెడతారు. ఈ రోజు కాపులు పరువు తీయడానికి, కాపులు రెచ్చగొట్టడానికి మీ వాయిస్ ను ఉపయోగిస్తారు తప్ప వాళ్ళకి బ్రెయిన్ ఉపయోగించేలాగా చేయరు. కాపు ఫీలింగ్ బ్లడ్ లో ఉంటది, కానీ కాపుల కోసం నిలబడదాం, కాపుల కోసం పోరాడదాం ఆ బుద్ధి మాత్రం ఉండదు. మీ పర్సనల్ ప్రయోజనాల కోసం ప్యాకేజీలు తీసుకుని పక్కకు బెంగేస్తారు మీరు. ఎంతసేపు జనాల దగ్గర నుంచి డబ్బులు లాగడమే. ఆ స్నేక్ బాబు గారు శుద్ధులు చెప్తాడు. కనీసం ఆడి కూతురికి పబ్బుల్లో ఉగాది పచ్చడి నాకకూడదని కూడా తెలీదు. అంత అమాయకురాలు అది. ఈ దీంతో ఉగాది పచ్చళ్ళు నాకిచ్చి అయ్యి ఈ అలవాట్లు చేసి మొగుడు దగ్గర నుంచి ఇదేంటి డైవర్సులు తీసుకుని ఇంటికి వస్తే ముద్దులు పెట్టుకుని మూతులు నాక్కుని ఫోటోలు పెడతారు. మళ్ళీ నీ కూతుర్ని ఒకటి కంట్రోల్లో పెట్టలేవు స్నేక్ బాబుగా. నువ్వు ప్రపంచానికి వచ్చి ఆంధ్ర జనాలకి ఏదో శుద్ధులు చెప్తావు. నువ్వు నీ ఇంట్లో ఒకటి సరిగ్గా ఏడ్చిందా మీ కాపురాలు? ఇంకా ఆ చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే ఇంకా చెప్పే అక్కర్లేదు. పొద్దున లెగిస్తే ఒక పెళ్లి, పొద్దున లెగిస్తే ఒక డైవర్స్. వీళ్ళొచ్చి నీతులు మనకి ఎవరికి ఓటు వేయాలో వీళ్ళు చెప్పేస్తారు. మనకి బ్రెయిన్ లేవా? మనకి మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది అని మనకి తెలీదా? మరి అంత పెద్ద శుద్ధులు చెప్పే నాయకులైతే మీరు మీ పార్టీలు ఎందుకు కాంగ్రెస్ లో కలుపుకున్నారు? మీ బతుకులేమో గంగల్లో కలుపుకుంటే మేము చూడాలి. నిన్ను నమ్ముకున్న ప్రజారాజ్యం పెట్టుకున్నప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ గంగలో కలిపి కాపులందరి పరువు తీసి నువ్వు ఎందులో అయినా కలుపుకుంటావు. నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ ముందు తగలాడి మాకు వాళ్ళకు ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి అని చెప్పి శుద్ధులు చెప్తావు. నీ గురించి మాట్లాడి వేస్ట్. ఇంకా మా జోలికి రాకపోతే మేమెందుకు వస్తాం మీ జోలికి? పావలా నీ బతుకుకి ఏ రోజైనా ఊగకుండా తాగుపోతున్నా కొడక ఇలా ఊగుతావు, అలా ఊగుతావు, జుట్టు ఇలా ఎగరేస్తావు, అలా ఎగరేస్తావు, పూనకాల్లా కొడక. నీకెందుకురా నీ యాక్టింగ్లు, నీ డైలాగులు అవన్నీ ఎక్కడైనా పెట్టుకో. బెడ్రూమ్ లో ఊగు. అదే కదా నీకు వచ్చింది. నీకు కనబడిన దాన్నల్ల నువ్వు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు? వేరే మహిళలు అది ఇది అని రెచ్చగొట్టి వాళ్ళు మన చుట్టూ తిరుగుతుంటే పూట ఒక దాన్ని తీసుకెళ్లి వేసేసుకుందామని కదా, వేసుకుందామనే కదా నువ్వు పార్టీ పెట్టుకుంది. నువ్వు నిజంగా ఎవరికి న్యాయం చేయడానికి వచ్చావు? ప్యాకేజీలు ఏరుకోవడానికి, జనాల దగ్గర నుంచి ఇదేంటి జనసేన పిల్ల సైన్యం దగ్గర నుంచి డబ్బులు ఏరుకోవడానికి, అలాగే వచ్చిన ఆడవాళ్ళని వాడుకోవడానికి తప్ప నీ పార్టీ ఎందుకైనా పనికొచ్చిందా? నువ్వు పెద్ద ఉద్యమ నాయకుడిలాగా మాట్లాడుతావు. నోట్లో ఒక కొంచెం చొక్కబడకపోతే కనీసం జగనన్న గురించి నోట్లో నుంచి ఒక ముక్క రాదు నీకు. తాగేసి వచ్చి ఎక్కి అదేంటి
అదేదో పెచ్చ కుక్కల వ్యాన్ లా ఉంటది కదా, ఆ వ్యాన్ వేసుకుని వచ్చి ఆ వ్యాన్ ఎప్పుడు తీస్తాడో ఆడికే అర్థం కాదు. ఆ వ్యాన్ ఎక్కి పిచ్చగోతలకు వస్తాడు. కనీసం మీ కాపుల్లో నీకు గౌరవం ఏడ్చిందారా? నువ్వు ఒక్కడవే నిలబడి ఉండుంటే నీ కాపు సైన్యమే నిలబెట్టేది నిన్ను. నువ్వు అలా నిలబడకుండా చౌదరిలు సంక నాకడం వల్ల కదా నీకు ఈ రోజు ఇలా వచ్చింది. ఈ రోజు ఎన్నికల సంఘానికి నేను ఒకటే చెప్తున్నాను, ఏంటి సార్ ఇది? ఇలా మాట్లాడితే ఎలా సార్ ఊరుకుంటున్నారు మీరు? ఎన్ని వార్నింగ్లు ఇస్తున్నాడు సార్? అసలు ఈ టీడీపీ జనసేన వలన గీతాంజలి అనే ఒక అమ్మాయి చనిపోయింది. అలాగే మంగళగిరిలో కూడా వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన చంద్రబాబు, పప్పుగాడు, అలాగే పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యల వలన జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. పదునైన రాయితో గురి చూసి కొట్టడం ఒకటి జరిగింది. అలాగే మంగళగిరిలో మేకా వెంకటరెడ్డి అనే అతన్ని దారుణంగా దుర్భాషలాడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చి మీరు ఇదేంటి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతారు, ఓటేయండి అని మీరు ఎన్నికల ప్రచారం ఎలా చేస్తారు అని చెప్పేసి ఒక అతను తెలుగుదేశం కార్యకర్త అతని వెనకాల నుంచి గుద్దాడు. దీనంతటికీ కారణం ఏంటి సార్? లోకేష్, మీరు ఎన్ని కేసులన్నా పెట్టించుకోండి, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత మంచి ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మీకేం భయం లేదు, కేసులు పెట్టించుకోండి అని లోకేష్ మాట్లాడతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే మీరు కొట్టండి, ఎముకలు ఎరగొట్టండి, కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టండి, రాళ్లేసి కొట్టండి, బట్టలు ఓడదీసి ఇదేంటి పరిగెత్తించండి, ఇలా మాట్లాడుతున్నారు సార్. ఎన్నికల సంఘం ఇవన్నీ చూస్తుందా లేదా అని నేను ఒకసారి ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన మాకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుంది, బాగా చేస్తోంది, ప్రజలందరికీ సేవ చేస్తుంది అన్న ఒక గీతాంజలి చనిపోయింది. ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేసి సోషల్ మీడియాలో లిటరల్లీ హెరాస్మెంట్ చేసి ఆ అమ్మాయి చనిపోయేలాగా చేశారు. ఈ రోజు మేకా వెంకటరెడ్డిని లిటరల్లీ వెనకాల నుంచి గుద్ది అతను కోమాలోకి వెళ్లి అక్కడ చనిపోయేలాగా చేశారు. దీని అంతటికీ మీ దాష్టికాలు ప్రపంచానికి తెలియవనుకుంటున్నారా? జనసేన గాని లేకపోతే టీడీపీ గాని చేసే దాష్టికాలు. మీరు జనాలు చంపుతారు, కానీ జగనన్న చనిపోయే వ్యక్తుల్ని అంటే లేకపోతే వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని, ఇంకా చనిపోదాం, ఇంకా నేను భరించలేకపోతున్నాను అనే వాళ్ళని తను ఓదార్చి నేనున్నాను, నేను సాయం చేస్తాను అని చెప్పి వాళ్ళ జీవితాలేమో నిలబెడతా ఉంటాడు. మీరు జనాలు చంపేయండి, కష్టాల్లో ఉన్న వాళ్ళనేమో జగనన్నేమో బ్రతికిస్తా ఉంటాడు. అది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలియదని ఎలా అనుకుంటారు పవన్ కళ్యాణ్? మా అన్నని ఏమైనా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ లైవ్ పెట్టడానికి రీజనే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారి తిత్తి తీద్దామని చెప్పేసే ఈ రోజు నేను లైవ్కి రావడం జరిగింది. అరే నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంతరా? నీ స్థాయి ఏంది? పార్టీలు పెడతావు, ప్యాకేజీలు ఏరుకుంటావు, హైదరాబాద్ బెంగేస్తావు. ఒక జ్వరం వచ్చిన నా కొడుకు జ్వరం వస్తే కనీసం ఆంధ్రాలో ట్రీట్మెంట్ చేయించుకోకుండా హైదరాబాద్ బెడ్ల మీద ఏరిగే నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇస్తావు. సింహం అంటే మీ ఓడు కాదు, సింహం అంటే నేను. సింహానికి జ్వరం వస్తే ఇలాగా తోటకూర కాడలాగా ఎలాడబడిపోద్దా? జ్వరం వచ్చిందని 1-2 రోజులు ఎండలోకి వస్తే 10 రోజులు రెస్ట్ తీసుకునే నువ్వు కనీసం నువ్వు సింహం అంట. ఎన్ని రోజులుగా చేస్తున్నాడు జగనన్న బస్ యాత్ర? ఎంత తిరుగుతున్నాడు? ఎండలో ఇలా దన్నాలు పెట్టుకుంటూ ఎలా తిరుగుతున్నాడు? ఎన్ని సభలు చేస్తున్నాడు? ఇన్ని సభలు చేస్తున్నాడు కదా, ఎక్కడైనా నీరసం, ఎక్కడైనా అలసట చూపిస్తున్నాడా? సెక్యూరిటీ వాళ్ళని కూడా, తన సెక్యూరిటీని కూడా ఆగండి నేను వెళ్తాను జనాల్లోకి అని చెప్పేసి తను జనాలందరితోనూ మమేకమై మాట్లాడుతున్నాడు. ఏంటి మీ కష్టం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎన్నో వినతి పత్రాలను తీసుకుంటున్నాడు. నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. అతి తొందరలో తను ఏం చేస్తాడు అంటే నవరత్నాలలాగా అంతకుముందు మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టాడు. ఇప్పుడు మేనిఫెస్టో కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకు తిరుగుతున్నాడు అంటే
నేను నా మేనిఫెస్టోలో ఇంకా ఏం పెట్టాలి, జనాలకి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎలా తెలుసుకోవాలి అని బస్సు యాత్ర చేసుకుని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి. నువ్వు ఏ రోజైనా నీ మేనిఫెస్టో గురించి మాట్లాడావా? నువ్వు ఆంధ్రాకి ఏం చేయిస్తావో మాట్లాడతావా? చంద్రబాబు గారి స్క్రిప్ట్ ఇస్తే చదవడం నీకు, ఆ షర్మిలాకి, ఆ సునీతకి ఇది స్క్రిప్ట్ చదివే పేటీఎం బ్యాచ్ లాగా తయారయ్యారు తప్ప ప్రజలకు నేను ఇది చేయగలుగుతాను అని చెప్పి మనసు విప్పి నోరు విప్పి మాట్లాడేది ఇది లేదు. నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడతావు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీని మాట్లాడతావు అంటే జగనన్న గురించి. బై డిఫాల్ట్ లింకే ఇది. అరే కుక్క, నువ్వు ఇలా రెచ్చగొట్టే మాటలు నీ కార్యకర్తలను నువ్వు మాట్లాడటం వలన ఆ కార్యకర్తలు వాళ్ళ మీద కేసులు పెట్టించుకుని వాళ్ళు జైలు జీవితాలు అనుభవిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కార్యకర్తలు చేసిన తప్పుకి వెనకాల కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఏం మంచి జరుగుతుందిరా కుక్క నీకు? నువ్వు చేగువేరా నమ్మేనంటావు. నువ్వు ఏ రోజైనా చేగువేరా ఇదేంటి? నువ్వు ఒక్కడు తిరిగాడు నువ్వు చంద్రబాబు నువ్వురా, ఈ పక్కన పప్పుగా నువ్వురా, వెనకాల రఘురామకృష్ణరాజు నువ్వుండు, వెనకాల నన్ను వేసుకోండి, నాది ఖాళీగా ఉంది అని చెప్పేసి ఒంగుండటం. లేకపోతే నీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఆ రుక్మిణి, ఆ గుక్మిణి, ఆ సీత, ఈ పీత వీళ్ళని వేసుకోవడం తప్ప నీ బతుకు ఏదైనా నువ్వేమైనా మంచి చేసావా? నీ పార్టీ కార్యాలయాల్లో నువ్వు కూర్చోవు, నువ్వు ఇంకా ప్రపంచానికి ఏం సేవ చేస్తావు? ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ రోజు 10 రోజులు పట్టుమని కూర్చుని 10 మందికి అవైలబిలిటీలో లేవు. నువ్వు ఎంతసేపు నీ టికెట్లు అమ్ముకోవడానికి, నీ ప్యాకేజీలు ఏరుకోవడానికి వాళ్ళతో వీళ్ళతో పెద్దోళ్లతో కూర్చుంటావు గానీ సామాన్యమైన ప్రజానీకంతో 10 రోజులు కూర్చున్న పాపాను పోలేదు నువ్వు. ఈ రోజు నువ్వు నేను ఎమ్మెల్యే అయిపోతాను, నేను పిఠాపురం పిట్టల దొరని, నాకు ఓట్లు వేసేయండి అని చెప్పేసి పిట్టల దొర మాట్లాడుతావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చేస్తావు, జగన్ అన్నకి వార్నింగ్లు ఇచ్చేస్తావు. నీ పెళ్ళాల మీద నీకు కంట్రోల్ లేదు, నీ బతుకు మీద నీకు కంట్రోల్ లేదు. ఒక రోజు వస్తావు 10 రోజులు పడుకుంటావు, ఒక రోజు వస్తావు 4 రోజులు తాగుతావు. నీ పెళ్ళాలని ఇదేంటి నువ్వు కాపురం చేయలేవు, నలుగురు ఫ్రెండ్స్ నీతో ఉండరు. ఒకరోజు చంద్రబాబుని తిడతావు, ఒకరోజు చంద్రబాబుని పొగుడుతావు, ఒకరోజు ప్రజలను తిడతావు, ఒకరోజు ప్రజలను అడుక్కుంటావు నాకు ఓటేయండి అని చెప్పి. అదే ప్రజలు తిడతావు, మీరే నన్ను ఓటేయలేదు అని చెప్పి. నీ కార్యకర్తలు తిడతావు, అరుస్తావు, వాళ్ళని చాలా వికారంగా చూస్తావు. వెంటనే ఇదేంటి ఆల్కహాల్ స్ప్రేస్ వేసుకుని చేతులు క్లీన్ చేసుకుంటావు పిల్లల్ని ఎత్తుకుని. ఇంత దౌర్భాగ్యుడు నీకు ఎలా ఓటేస్తారని అనుకుంటున్నావు? నువ్వు ఎలా వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇస్తావు? నువ్వు జగనన్న ఎలాంటి రోగాలున్న వాళ్ళని కూడా ఇలా హత్తుకుంటాడు దగ్గరికి. నువ్వు వెంటనే స్ప్రేలు వేసుకుని తుడుచుకుంటావు. ఏంటి? పిల్లల్ని ఎత్తుకున్నందుకే. పిల్లలకే ఉంటుందిరా, పిల్లల్ని ఎత్తుకుంటే నీకేమంటుకుపోద్ది? నీకు పిల్లల పందిని కన్నట్టు పిల్లలు అలవాటేగా, ఆడు ముడ్లతో అలవాటేగా. ఒక్కొక్క పెళ్ళానికి ఒక 3-4 అంటావు కదా ఊరపందిలాగా. అంటే ప్రజల బిడ్డల్ని ఎత్తుకోలేవు, ప్రజల్నేమి నువ్వు అసలు పరిపాలన చేస్తావు? నాకు అర్థం కాలా. ఈడు సింహం అంట. అసలు నాకు ఒకటే అర్థం కాలేదు, ఒంట్లో వీడు పెద్ద హీరో లాగా బుగ్గలన్నీ ఇలా 2 బూరులు ఏలాడబడినట్టు ఇక్కడ ఏలాడబడిపోతున్నాయి. బుగ్గలే ఏలాడబడిపోతున్నాయి అంటే ఇంక మిగతా పాటలు ఎంత ఏలాడబడిపోతున్నాయో, దానికి ఎన్ని కుష్ఠరోగాలు వచ్చినాయో అయితే నన్ను అడగదు. ఎంత మందిని వాడు వేస్తూనే ఉంటాడమ్మా నాయన. ఆడు యేసుడికే పుట్టినట్టున్నాడు ఆడి జీవితం. ఆడోళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీద పెట్టుండుంటే ఈడు ఈ పార్టీకి ఏదో ఒక ఎమ్మెల్యే అయినా అయ్యేవాడు. ఏ రోజు కాన్సన్ట్రేషన్ లేదే పాలిటిక్స్ లో. ఎంతసేపు ఏదో ఒక సినిమా చేసుకోవడం, అక్కడ డబ్బులు దింగేయడం, మళ్ళీ ఇక్కడ పాలిటిక్స్ లోకి రావడం, వీళ్ళు ఇచ్చిన ప్యాకేజీలు దింగేయడం. మళ్ళీ జగన్ అని చెప్పేసి ఏందిరా ఇది? ఏందిరా మాకు ఈ కర్మ?
టీవీ పెట్టాలంటే నీ గోలేంద్రా చెత్తనా కొడక. మేం గుంట నక్కల ఏందిరా నా కొడక, ఒరే చెత్తనా కొడక. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి మేము మాట్లాడే వాళ్ళందరం గుంట నక్కలమా మేము? మమ్మల్ని అంటావా? మమ్మల్ని సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని మేము జగనన్న మూలంగా వచ్చిన పథకాలేంటి, జగనన్న వలన జరిగే లాభాలేంటి, జగనన్నకి ఎందుకు ఓటేయాలి, అలాగే జగనన్న మూలంగా ఎంత లాభం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేది ప్రచారం చేయడమేగా మేము చేసేది. మమ్మల్ని గుంట నక్కలు. నీ జనసేనలో కొంతమంది రౌడీల్ని మాత్రం నువ్వు జనసేన వాళ్ళకు ఒక పదవి ఇవ్వకు. ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ రోడ్డు మీద గెంటేయి. నువ్వు బీజేపీ నుంచో టీడీపీ నుంచో ప్యాకేజ్లు ఇస్తారు కదా, 4 కోట్లు 5 కోట్లు, వాళ్ళకి టికెట్లు అమ్మేసుకో. నువ్వు మంచోడివి. అలాగే జనసేన పిల్లల్ని ఎందుకు వాడుతావు నువ్వు? వాళ్ళ మీద ఏళ్ల మీద రాళ్ల కొట్టించడానికి. మీకు అందరికి జ్ఞాపకం ఉందిగా, రోజాని ఎలా కొట్టించారో, ఈడు జనసేన వాళ్ళు ఎలా కొట్టారో రాళ్లేసి, జ్ఞాపకం ఉంది కదా. నువ్వు నీ జనసేన పిల్లల్ని పదవులు లేకపోతే వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడకుండా కేవలం వాళ్ళని రౌడీలుగా వాడుకోవడానికి ఉపయోగించుకుంటావు అంతే నీ బతుకు. ఇది నువ్వు చేసే రాజకీయం. అదే జగనన్న చేసే రాజకీయం ఏంటో తెలుసా? తను నమ్ముకున్న ప్రజలకి కూడా లీవ్ అబౌట్ కార్యకర్తలు, లీవ్ అబౌట్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ అందరినీ వదిలే పక్కన వాడి వాళ్ళకి ఎంత చేశాడు అనేది జనాలందరికీ తెలుసు. ఆయన లో లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి, లో లెవెల్లో ఉన్న ప్రజల దగ్గర నుంచి, ఎక్కడో బాధలతో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తాడు. లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు తీసుకొచ్చి సార్ వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్తారో, ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళకి లాభం చేసి పెడతాడు. అది జగనన్న. నువ్వు ఏం చేసావు? నీ జనసేన ఇచ్చిన పిల్లలు మీకు పేటీఎంలు చేయించుకున్నారు కదా, ఏం చేశారు ఆ డబ్బులు? నీకు ఇంతమంది ఫండ్లు ఇచ్చారు కదా, ఎన్నో కోట్లు, ఎలక్ట్రోరల్ బాండ్లు, ఇన్ని రకాలుగా నీకు డబ్బులు వచ్చినాయి, ఏం చేసావు? ఆస్తులు కొనుక్కుంటావు నువ్వు. ప్రజలకు సేవ చెయ్యి, పార్టీ నిలబెట్టు అని నిన్ను నమ్మి నీ కాపులు ఇచ్చిన డబ్బుల్ని కూడా నువ్వు ఆస్తులు కొనుక్కుంటావు. నువ్వు ప్రజలకు సేవ చేస్తావు, నిన్ను నమ్మాలి. మమ్మల్ని అంటావు గుంట నక్కలని. నువ్వు గుంట నక్కవి. దొరికినట్టు మొత్తం జేబులో దోసేస్తావు. నిస్వార్థంగా మాలాగా కార్యకర్తలు సేవలు చేస్తుంటే మమ్మల్ని గుంట నక్కలను. చెత్త నా కొడక. నువ్వెంత, నీ బతుకెంతరా? ఇదే నీ బతుకు. కనీసం జనసేన పిల్లలు ఇచ్చిన 100 రూపాయలు కూడా దెంగేసి నువ్వు గుంట నక్కవి. మమ్మల్ని కొడితే బ్లూ కలర్ రక్తం వస్తుందా? మేమన్నామా? మమ్మల్ని కోస్తే బ్లూ రక్తం వస్తుందని మేమన్నామా? ఎవరన్నారు? మమ్మల్ని కోస్తే పచ్చ రక్తం వస్తుందని పచ్చదేవతలు అన్నారు. మమ్మల్ని కొట్టినా చంపినా మమ్మల్ని కోసినా పచ్చ రక్తం వస్తుంది అని యూట్యూబ్ లో కొట్టి చూడు. ఎవరు మాట్లాడారో వస్తుంది. అది టీడీపీ వాళ్ళు మాట్లాడింది. తెలివిలేని డైలాగులు నువ్వు చెప్తావు, టీడీపీ వాళ్ళు చెప్తారు, మేం చెప్పాం. మాకేం అవసరం? మేమెంతసేపు జగనన్నని నిలబెట్టాలనే ప్రయత్నం మేం చేస్తాం. ప్రజల్ని నిలబెట్టాలి, ప్రజలకి ఒక మంచి ఉద్యోగం రావాలి, ఏ వ్యక్తి కూడా అనారోగ్యంతో ఏ వ్యాధులతోనూ చనిపోకూడదు, వాళ్ళకి ఆరోగ్యపరంగా నిలబెట్టాలి అని చెప్పేసి జగనన్న అనుకుంటాడు. ఉద్దానం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకొచ్చాడు. ఉద్దానంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టాడు? ఆరోగ్యం లేక చనిపోతున్నారు, ఈ బాధితులందరినీ రక్షించాలి అని చెప్పేసి చేసింది ఎవరు? జగనన్న. ప్రతి ఇంట్లోనూ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో కంపెనీల్ని, పెద్ద పెద్ద కంపెనీల్ని, పెద్ద పెద్ద దిగ్గజాలను తీసుకొచ్చి కంపెనీలు పెట్టిస్తున్న వాడెవడు? జగనన్న. రైతులు నష్టపోకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ రైతు భరోసాలు ఇచ్చి, పంట నష్టాలు ఇచ్చి, 0% వడ్డీలకి డబ్బులు ఇచ్చి
ఎవరు చేశారు? రైతుని నిలబెట్టింది ఎవరు? జగన్ అన్న. పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వెళ్ళాలి అంటే వాళ్ళకి డబ్బులు ఉండవు, అందుకని గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి, వాళ్ళకి ట్యాబులు ఇచ్చి, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి, వాళ్ళకి బ్యాగులు ఇచ్చి, కనీసం ఉచ్చకపోవాలంటే కంపు కొట్టకూడదని చెప్పేసి ఆ బాత్రూములు కూడా శుభ్రం చేయించి, శానిటరీ నాప్కిన్స్ ఆడపిల్లలకి ఇచ్చి, ఈ రోజు విద్య చదవాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి లోన్లు ఇచ్చి విదేశాలకు పంపించి విద్యార్థులు నిలబెట్టిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న. రైతులు, విద్యార్థులు, అలాగే స్త్రీలు, మీరు ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని ఎదగండమ్మా అని చెప్పేసి ప్రతి ఆడపిల్లకి అంటే ఇంట్లో ఉంటున్న లేడీస్ అందరికీ లోన్లు ఇచ్చాడు 0% వడ్డీకి.